బిఎస్ఎన్ఎల్ యొక్క స్వదేశీ 4G నెట్వర్క్ సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చేసాయి. ప్రధాని మోడీ గారు ఒరిస్సా నుంచి ఈ సేవలు ప్రారంభించారు. ఇందులో భాగంగా దాదాపు 9,500 మొబైల్ 4G టవర్సు మరియు 100% 4G సాచురేషన్ ప్రాజెక్టును మోడీ గారు ప్రారంభించారు. సౌరశక్తితో నడిచేలా ఈ టవర్లు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో దాదాపు 37,000 కోట్ల రూపాయల వ్యయంతో ఈ టవర్స్ అన్నిటిని నిర్మించారనమాట. దీంతో టెలికాం పరికరాల ఉత్పత్తిలో భారతదేశం డెన్మార్క్, స్వీడన్, సౌత్ కొరియా, చైనా ఇలాంటి దేశాలు సరసన చేరిందనమాట. అంటే ఇలాంటి దేశాల్లోనే ఈ టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంత స్ట్రాంగ్గా ఉంది. ఈ 4G నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈవెన్ చైనా అయితే 6G కూడా స్టార్ట్ చేస్తుంది అనమాట. అలాంటి టైంలో మనం కొంచెం లేట్ అయినా బిఎస్ఎన్ వాళ్ళు 4G స్వదేశీ అంటే కంప్లీట్ స్వదేశీ నెట్వర్క్తో 4G స్టాక్ తయారు చేశారనమాట. భారతదేశంలో తయారైన ఈ నెట్వర్క్ క్లౌడ్ ఆధారితమైందనమాట. భవిష్యత్తులో బిఎస్ఎన్ఎల్ యొక్క 5G నెట్వర్క్ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పి ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు.